Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మోటివేషన్ చాలామంది వాళ్ళ జీవితాల్లో మోటివేషన్ లేక మనం వీడియోల్లో చూసైనా కొంచెం మోటివేషన్ తీసుకొద్దామని ఫోన్లలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి మోటివేషనల్ వీడియోస్ చూడడం, మోటివేషనల్ కోట్స్ వినడం, ఎవరు మోటివేషన్ ఇస్తుంటే ఆ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. రోజు మోటివేషనల్ వీడియోస్ చూడడం వల్ల మనం మోటివేట్ అయిపోతామా? అది మనకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు కృష్ణ భరత్ గారు ఉన్నారు, సైకాలజిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. బాగున్నారు సార్? బాగున్నా అండి. సో మోటివేషన్ అంటేనే నాకైతే లిటరల్లీ అంటే ముందు తలపోటు వచ్చేస్తుంది. మనకే ఇన్ని బాధలు ఉన్నాయి, వాళ్ళు చెప్పేదంతా వినాలా ఇప్పుడు మళ్ళీ ఆ మోటివేషన్ అని చెప్పేసి అని. సగం మంది మోటివేషన్ ఇస్తూ ఉంటే దాని కింద కామెంట్లు, అన్న నా జీవితంలో ఏం జరుగుతుంది అదే చెప్పావన్నా, ఇలా నాకు నిజంగా అవుతుందన్న, థ్యాంక్ యూ అన్న, నన్ను మోటివేట్ చేసావు, నేను ఇప్పటి నుంచి మారిపోతాను అంటుంటారు. నిజంగానే ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ చూస్తే మనం మారిపోయి మోటివేట్ అవుతూ ఉంటామా సార్? అవుతుందా? అలా జరుగుతుందా అసలు? ఒక రెండు చెప్పాలంటే ఇప్పుడు అతిపెద్ద మార్కెట్ అదేనండి. పెద్ద మార్కెట్ మోటివేషనల్ క్లాసెస్ కావచ్చు, మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, అది ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్గా మారింది. మీకు వాస్తవంగా చెప్పాలంటే అండి, మోటివేషన్ ఈజ్ ఎ మిత్. సైకాలజీ ప్రకారం చెప్పాలంటే మోటివేషన్ ఈజ్ ఎ మిత్ మాట. మీకు ఎప్పుడు మోటివేషన్ వస్తుందండి? ఏదైనా ఒక పని చేసినప్పుడు వచ్చేదే రియల్ మోటివేషన్. అవును. సో ఎందుకు వస్తుంది? మీరు ఏదైనా ఒక చిన్న అకాంప్లిష్మెంట్, మీరు చిన్నదో పెద్దదో ఒక విజయాన్ని సాధించారనుకున్నాం, అప్పుడు ఏమవుతుందంటే మీకు డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది మీ బ్రెయిన్లో. చిన్నదే కావచ్చు. ఈరోజు మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు, సక్సెస్ అయింది అనుకున్నాం, ఒక ప్రశంస వచ్చింది, మీకు బాగా చేశారండి అని కాంప్లిమెంట్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మీకేంటి డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఓకే, బాగుంటుంది, దట్స్ మోటివేట్ యూ. నెక్స్ట్ టైం మరింత బాగా చేయడానికి, వెల్ క్వశ్చన్స్ వేయడానికి మీకు అది మోటివేట్ అవుతుంది. ఇదేమీ లేకుండా అంటే ఆ డోపమైన్ హిట్ అనేది వచ్చినప్పుడే మనం మోటివేట్ అవుతాం. ఇక్కడ మోటివేషనల్ వీడియోలు ఏం చెప్తుంటే, మీరు ఏదో మార్కెట్లో చూడండి, మనం యూట్యూబ్ ఓపెన్ చేసామంటే మీకు 100,000 దొరుకుతాయి. రకరకాల అంశాల మీద రకరకాల వ్యక్తులు మోటివేషనల్, కొంతమంది హై పిచ్ లో ఉంటాయి, కొంతమంది లో పిచ్ లో ఉంటాయి, చాలా రకరకాల వీడియోలు మనం రకరకంగా అసలు ఎందుకు చెప్తారు? కొంతమంది అయితే జామకాయని తీయగా ఉందని కొనుక్కుంటాం, కానీ ఉప్పు కారం వేసుకొని తింటామని చెప్పి మోటివేషన్లు ఇస్తారు. అదొక మార్కెట్ అయిపోయిందండి. అంటే పబ్లిక్ చూస్తున్నారు, మీకు వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి, అలాంటి వీడియోస్కి వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదా కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి వీడియోస్ని ఎక్కువ చేయడానికి చూస్తున్నాం. అందుకనే ఈరోజు మీకు యూట్యూబ్లో వేల కొద్ది వీడియోలు ఉన్నాయి. మరి వీటిని చూడటం వల్ల లాభమా నష్టమా అని పరిశీలిస్తే కొద్దిపాటి లాభం ఉంది, ఎక్కువ నష్టం ఉంది. ఓకే, ఎలా సార్? అంటే కొద్దిపాటి లాభం అంటే మీరు ఏదైనా ఒక పని చేయడానికి ఇది హెల్ప్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ తీసుకోండి, స్టార్టర్ అంటాం, మీరు స్టార్ట్ చేశారు, డ్రైవింగ్ రాలేదనుకోండి, ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అంటే మీరు కారు స్టార్ట్ చేయడం మీకు తెలిసి ఉంది, కానీ మీకు డ్రైవింగ్ రాలేదనుకోండి, దానివల్ల మీకు కారు ముందుకు వెళ్ళేదేమీ లేదు. ఎక్కడున్న కారు అక్కడే ఉంటుంది. మీరు కారు స్టార్ట్ చేయాలి, దాన్ని డ్రైవ్ చేయాలి, అంతా డ్రైవింగ్ చేయాలి అన్నమాట. సో ఈ మోటివేషన్ అంటే స్టార్టర్ లాంటిది. ఇది స్టార్టర్ మాత్రమే. మీ ఇంజన్ స్టార్ట్ అవుతుంది, కానీ మీరు కారు ముందుకు వెళ్ళాలంటే మనం కూడా లేచి కదలాలి, డ్రైవింగ్ రావాలి కదా. ఆ డ్రైవింగే మనకేంటంటే ఒక కన్సిస్టెన్సీ, ఎఫర్ట్ కావచ్చు, లేదంటే డెడికేషన్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయండి. సో ఏది కూడా అంటే మీకు ఎనాలిటీ విజయం చిన్నది కానీ పెద్దది కానీ, ఒక సక్సెస్ అనేది ఓవర్ నైట్తో రాదు. దాని వెనక కొన్ని గంటల శ్రమ, కొన్ని రోజుల శ్రమ, కొన్ని సంవత్సరాల ప్రణాళిక ఉంటేనే సక్సెస్ అవుతారు ఎవరైనా. ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఎవరు కూడా ఓవర్ నైట్ స్టార్ ఎవరండి. అది అంత ఈజీ కాదు. ఎవరికో కొద్ది మందికి అది సాధ్యమవుతుంది తప్ప అంత ఈజీ కాదు ఒక ఫీల్డ్లో నిలబడటం అనేది. దీని వెనక వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు, చాలా ప్రణాళిక ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటాయి. అన్నీ ఉంటేనే ఒక స్పోర్ట్స్ పర్సన్ గాను, ఒక సినిమా యాక్టర్ గాను, ఒక పొలిటీషియన్ గాను నిలబడగలుగుతున్నారు. కేవలం మోటివేషనల్ వీడియో చూసైతే కాదు కదా. సో ఇవన్నీ డ్రైవింగ్ అంటే మీకు క్లచ్ ఉండాలి, గేర్ ఉండాలి, బ్రేక్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు, వాటి మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీ కార్ని సరిగ్గా ముందుకి తీసుకెళ్తారు. సో మోటివేషన్కి వర్క్కి ఉన్న తేడా అదండి. ఇట్స్ ఓన్లీ స్టార్టర్. మీరు కీ ఇవ్వడానికి పనికొస్తుంది తప్ప బండి ముందుకు వెళ్ళటానికి అయితే ఒక బండి ముందుకు వెళ్ళాలంటే మీరు ఇవన్నీ చేయాల్సిందే. మీ ప్లానింగ్ ఉండాలి, మీ డెడికేషన్ ఉండాలి, మీ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేయాల్సింది. అంటే వర్క్ చేయాలి. ఎప్పుడైతే వర్క్లో మీరు సక్సెస్ అవుతారో ఇట్స్ క్రియేట్ మోటివేషన్. అప్పుడు మీకు ఇంకో పని చేయడానికి ముందుకి తీసుకువెళ్తుంది. ఇది మర్చిపోతాం అన్నమాట మనం. జనరల్గా ఎక్కువగా మోటివేషన్ వీడియోలు చూసేవాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏ పని చేయరు,
మీరు గమనించండి. అవును, ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి రోజు చేయాలని చెప్పి మొత్తం చూస్తూ ఉంటారు, కామెంట్లు పెడతా ఉంటారు. రోజు మొత్తం మోటివేషనల్ వీడియోస్ చూస్తే వీడియో చూస్తూ ఉంటారు, తర్వాత ఏం చేస్తారు? వాటి కింద కామెంట్స్ మీరు చెప్పినట్టుగా అన్న ఇది సూపర్ అన్న, అన్న ఇది డోపర్ అన్న, నిజంగా నా లైఫ్కి మీరు దేవుడు అన్న, ఇట్లాంటి కామెంట్లు పెడుతూ ఉంటారు. అవును, పని చేసే వాళ్ళు ఎవరు అంత ఇదిగా చూడరండి, అసలు అంత ఖాళీగా ఎందుకు అంత ఖాళీ ఉంటారు? ఉండరు. సో ఏ పని చేయని వాళ్ళు చూస్తారు. ఎందుకు అది సంభవిస్తుందంటే అండి, మీకు ఎక్కువ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల మీకు యాక్షన్ పెరాలసిస్ అనే ఒక స్థితి వచ్చేస్తుంది. ఓకే, యాక్షన్ పెరాలసిస్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాము, మీరు ఒక పని చేస్తే దానివల్ల వచ్చే సక్సెస్ వల్ల మీకు డోపమైన్ వస్తుంది అంటున్నాం. అవును, ఈ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల మీకు డోపమైన్ రిలీజ్ అయిపోతుంది. అంటే మీకు పని చేయకుండానే డోపమైన్ మీ రిలీజ్. మెదడుకి ఏం కావాలో, డోపమైన్ కావాలో అది వచ్చేస్తుంది. ఇంకా మీకు మీ మెదడు ఏమనుకుంటుంది, నీకు పని చేయాల్సిన పని ఏముంది, తనకు కావాల్సింది వచ్చేసింది. ఓకే, ఏ పని చేయకుండా వీడియో చూడటం వల్ల డోపమైన్ వచ్చేసింది. సో ఇంకా తను పని చేయడానికి మీ మెదడు సహకరించదు, నువ్వు పని చేయని చెప్పదు మీకు మెదడు, నువ్వు కూర్చుని వీడియోలు చూ అని చెప్తూ ఉంటుంది అన్నమాట. సో దీన్నే మనం యాక్షన్ పెరాలసిస్ అంటాం. ఓకే, అంటే వీళ్ళంతా ఏంటంటే వీడియో చూడటము, చేద్దాం అనుకోవటము, చేయకపోవటము, మళ్ళీ ఇంకో వీడియో చూడటము, చేద్దాం అనుకోవటం, ఇంక ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. యాక్షన్ పార్ట్ ఉండదు. సో అందుకని దీన్ని యాక్షన్ పెరాలసిస్ అని అంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఫాల్స్ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఫాల్స్ రివార్డ్ సిస్టమ్, మన బ్రెయిన్లో రివార్డ్ సిస్టమ్ ఉంటుందండి. రివార్డ్ సిస్టమ్ అంటే మీరు ఏదైనా అకాంప్లిష్ చేసినప్పుడు, ఒకటి సాధించినప్పుడు, అంటే మనం చెప్పుకున్నట్లుగానే ఈ సర్క్యూట్లో అంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది. అది మీకు బ్రెయిన్కి ఒక హాయ్ అనే ఫీలింగ్ ఇస్తుంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇస్తుంది, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. సంతోషం ఎవరైనా కోరుకుంటారు కండి. ఇప్పుడు మీకు ఒక ఫీలింగ్ హాయిగా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, మళ్ళీ వద్దనుకుంటారా, కావాలనుకుంటారా? కావాలనుకుంటారు కదా. సో అలా బ్రెయిన్ ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది. సో ఈ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల ఏంటి, డోపమైన్ అందుతుంది బ్రెయిన్కి. సో తనకు మళ్ళీ డోపమైన్ కావాలి, ఇంకో వీడియో చూస్తుంది, మళ్ళీ డోపమైన్ కావాలి, ఇంకో వీడియో చూస్తుంది. అంటే రివార్డ్ సిస్టము న్యాచురల్గా రావాల్సిన రివార్డు మీకు ఆర్టిఫిషియల్గా ఏ పని చేయకుండా వస్తుంది. ఓకే, ఏ అకాంప్లిష్మెంట్ లేకుండా వస్తుంది. అంటే మీరు రియల్ లైఫ్లో ఏం సాధించకుండానే మీకు డోపమైన్ వచ్చేసింది. కాబట్టి ఒక ఆ ఫాల్స్ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని ఏ పని చేయడానికి ముందుకు నడుపుతుంది అనమాట. ఇదొకటి జరుగుతుందండి. మూడో కాన్సెప్ట్ ఏంటండి, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. అంటే మీరు ఒక వ్యక్తి, మేము ఇంత చెప్పుకున్నాం అండి, ఒక వ్యక్తి విజయం సాధించాడు, మనకి ఆ మోటివేషనల్ వీడియోలో ఒక 5 minutes 2 minutes చూపిస్తారు వాళ్ళ సక్సెస్ అంతా. దీని వెనక కొన్ని ఏళ్ళ చరిత్ర ఉంటుంది, కొన్ని ఏళ్ళ కష్టం ఉంటుంది. ఇది చూపించరు కదా ఎవరు కూడా, సక్సెస్ అయిన మాత్రమే చూపిస్తారు. ఇది చూసినప్పుడు ఏంటి, జనరల్గా కొంతమంది ఏమనిపిస్తుంది, నేను ఇలా సాధించలేకపోయానే, కంపారిజన్. అమ్మో వీళ్ళందరూ సాధించేశారు, అదిగో ఆ అమ్మాయి ఎలా చేసేసింది, అలా ఇలా అయిపోయింది, నేనేంటి, నాకు ఎంత చదువు ఉంది లేదా తెలివితేటలు ఉన్నాయి, నేనేం చేయలేకపోయానే అని ఒక డీమోటివేషన్, అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. ఇది కొంత ఏమవుతుందంటే న్యాచురల్గా చేయాల్సింది కూడా వాళ్ళు చేయలేకపోవడం అనేది జరుగుతుందండి. సో ఇలా ఉంటాయి అన్నమాట. మీరు మోటివేషన్లు ఎక్కువ చూడటం వల్ల ఈ డేంజర్స్ ఉంటాయి. కానీ అసలు సక్సెస్ ఇచ్చే మోటివేషన్ కంటే ఒకవేళ నిజంగా ఫెయిల్ అయితే ఇచ్చే మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అంటుంటారు. అది ఎంతవరకు నిజం? మనం ఫెయిల్ అయినప్పుడే దాంట్లోంచి ఇంకా చెయ్యాలి, ఖచ్చితంగా నేను గెలవాలి అనే ఒక కసి మొదలవుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? ఎస్ మేడం. అంటే ఫెయిల్యూర్ వెరీ క్రూషియల్ టు సక్సెస్. మరి ఎన్ని హిస్టరీ తీసుకోండి, చరిత్ర క్రియేట్ చేసిన వ్యక్తుల చరిత్ర, వాళ్ళ యొక్క లైఫ్ తీసుకుంటే, వాళ్ళ లైఫ్ స్పాన్ తీసుకుంటే, దే ఆర్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ తర్వాతనే వాళ్ళు ఈ రోజు మనం చూస్తున్న స్థాయిలోకి ఉంటున్నారండి. అందుకనే ఇప్పుడు ఫెయిల్యూర్ని ఎలా ఎదుర్కోవాలనేది మనము యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది, యూత్కి చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే అండి, మనకి సొసైటీలో వి ఫోకస్ ఆన్ సక్సెస్ ఓన్లీ. మీకు స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీల దాకా మీరు సక్సెస్ 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 అనే పదం తప్ప రెండో పదం మనం వాళ్ళ మెదడులో పెట్టట్లేదు, ఇన్కల్ చేయట్లా. సో అందువల్ల ఈరోజు మీరు చూడండి, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని కూడా తట్టుకోలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది మనం టీచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని తీసుకోగలుగుతారు, మళ్ళీ సెట్ చేసుకోగలుగుతారు. అదే ఒకసారి 2 సార్లు ఓడిపోగానే ఇంకా అయిపోయింది నా జీవితం, నాకేం రాదు, నేనేం చేయలేను, వాళ్ళు చూడు ఎలా చేశారు అని చెప్పేసి ఆ వాళ్ళు 99 సార్లు ఓడిపోయి ఉంటారండి. అది గమనించారు. అది ఎందుకంటే ఇది మనము ఇన్కల్ చేస్తున్నాం అన్నమాట. నువ్వు సక్సెస్ అయితేనే సమాజం నిన్ను గుర్తిస్తుంది, సక్సెస్ అయితేనే నేను చుట్టూ అందరూ ఉంటారు, ఇలాంటి కొన్ని ఫాల్స్ ఎజంప్షన్స్ని మనము ఆ మెదడులో జొప్పిస్తున్నాము. అసలు సక్సెస్ అనేక అసలు దానికి ఒక డెఫినేషనే లేదండి, క్లియర్ కట్ డెఫినేషనే లేదు. ఎందుకంటే
సక్సెస్ అంటే మీకుండే డెఫినేషన్ వేరు, అవును, ఇంకొకరికి నాకున్న డెఫినేషన్ వేరు, సమ్ ఎక్స్కు ఉండే డెఫినేషన్ వేరు, సమ్ వైకు ఉండే డెఫినేషన్ వేరు. ఒక అంటే అబ్సల్యూట్ డెఫినేషన్ అనేది ఏమీ లేదు కదండి. సో మీరు ఎలా డిఫైన్ చేస్తారు ఇది సక్సెస్ అని? చేయలేము. ఒక వ్యక్తి లైఫ్లో సక్సెస్ అయ్యాడంటే మరొక వ్యక్తి ఇంకొక మార్గంలో సక్సెస్ అవుతాడేమో. సో ఇది మన ఈ డిఫరెన్షియేషన్ మనం చెప్పగలగాలి, మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ చెప్పగలిగితే అప్పుడు ఫెయిల్యూర్ను కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, చేస్తారు. అందుకనే ఈరోజు సైకాలజీలో ఏంటంటే పాజిటివ్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఫెయిల్యూర్ నెగిటివ్ కాదు, ఫెయిల్యూర్లో కూడా పాజిటివిటీ ఉంటుంది, దాంట్లోంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఈరోజు సైకాలజీలో పాజిటివ్ ఫెయిల్యూర్ అనేది బాగా పాపులర్గా ఉంటుంది. దాని మీద కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది కావాలి మనకి, అది తెలియజేయాలి. కానీ ఈ మోటివేషనల్ వీడియోలు చూసుకుంటూ ఉంటే ఏం వచ్చేది ఉండదు, చూస్తూనే ఉంటారు. అంటే మీకు సక్సెస్ సరైన నిర్వచనం తెలియాలి. అలాగే మోటివేషన్ కంటే కూడా వర్క్ చేయటంలో మోటివేషన్ ఉంటుంది అనేది చేయాలి. పనే మోటివేషన్ మేడం, సింపుల్ సూత్రం. మీరు పని చేయండి, ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది. వీడియోలు చూస్తేనో లేదా పాటలు వింటూనో లేదు, అది కారు స్టార్ట్ అవ్వడానికి పనికి వస్తుంది తప్ప కారు ముందు వెళ్ళడానికి పని మీరు చేయాల్సిందే. పని ముందుకు వెళ్ళాలంటే మీకు డ్రైవింగ్ చేయాల్సిందే. ఆ డ్రైవింగే ఇవన్నీ మీరు చేసే పని. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.